మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ సరైనటువంటి ఉద్యోగాలు కావాలి. ఈరోజు 79వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి నాయకులకందరికీ ఆదోని జేఏసీ తరఫున ఉద్యమాభివందనాలు. 79 రోజులు పూర్తి అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. రేపు 7వ తారీఖున సీఎం ఎమ్మినూరు దగ్గరలో ఉన్నటువంటి కల్లుగుట్ల గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా మా ఆదోని జేఏసీ తరఫున ఆయనను వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి మా ఆదోని జేఏసీ తరఫున మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ, తప్పనిసరిగా 7వ తారీఖున మా ఆదోని జిల్లా అన్ని అర్హతలు ఉన్నటువంటి జిల్లాను 5 నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించాలనేటువంటి డిమాండ్తో మేము గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు గారిని కలవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. అందులో భాగంగా 7వ తారీఖున ఆయన కలవడానికి పర్మిషన్ కోసం ఈరోజు కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కూడా కలవడానికి పోతున్నాము. సో అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోనికి జిల్లా ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరము అనేటువంటిది లేకపోయినప్పటికీ మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఆగస్టు 29వ తారీఖున ఉపసంఘం వస్తుందని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది. ఉపసంఘం ఇంతవరకు కర్నూలుకు వచ్చి వాపసు వెళ్ళడం జరిగిందే తప్ప ఆదోనికి వచ్చి వాళ్ళు ఎటువంటి పరిశీలన చేయలేదు. అయ్యూను కాకుండా 6 జిల్లాల ప్రకటనలో ఆదోని జిల్లాను కూడా ప్రకటించడంతో మేము కొంత నిరాశ పడకోకుండా ఆశాభావంతో ఉండి ఆలస్యంగా ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే 6 జిల్లాలు కాదు 3 జిల్లాలు అని చెప్పారో అప్పటి నుంచి మేము ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. నవంబర్ 16వ తారీఖు నుంచి ఉద్యమాన్ని కంప్లీట్ చేసి ఈరోజు 79 రోజులు కంప్లీట్ అయినాయి. బహుశా సీఎం వచ్చేటప్పటికి 84 రోజులు ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా ఆదోని ప్రజల యొక్క ప్రబల ఆకాంక్ష అయినటువంటి దశాబ్దాల కళ అయినటువంటి జిల్లా కోరికను నెరవేరడానికి సీఎం గారు తప్పనిసరిగా విజన్ కలిగినటువంటి సీఎం చంద్రబాబు గారు తప్పనిసరిగా ఆదోని జిల్లాపై స్పందించాల్సిందిగా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. మరి ఆదోని జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు, ఆదోని నుంచి దాదాపు 300 నుంచి 350 కోట్ల జీఎస్టీ చెల్లిస్తూ ఉన్నాం. రవాణా పరంగా తీసుకున్నట్లయితే దాదాపు ప్రతిరోజు 80 నుంచి 90 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. కన్యాకుమారి నుంచి కాశీ వరకు ఉన్నటువంటి బ్రాడ్ గేజ్ లైన్ కూడా మాకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాటన్ మార్కెట్ అనేటువంటిది పేరు పొందినటువంటిది, 2వ బొంబాయిగా ఉన్నటువంటిది, 13 లక్షల జనాభా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల జనాభా ఉన్నటువంటి దానిని ఎందుకు మీరు జిల్లాగా ప్రకటించకపోతున్నారనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం మార్కాపురం 9 లక్షల జనాభా ఉంటేనే మీరు జిల్లాగా ప్రకటించారు. మరి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని మీరు ఎందుకు జిల్లాగా ప్రకటించరు అనేటువంటిది మా యొక్క ఆదోని జేఏసీ యొక్క డిమాండ్. తప్పనిసరిగా మా డిమాండ్, మా ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఉద్యమం ఇది. చిన్న 18 సంవత్సరాల వయసు నుంచి 90 సంవత్సరాల ముసలాల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆదోని జిల్లా కావాలనేటువంటి
నిదానాన్ని తీసుకురావడం జరిగింది. 5 నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో ఆదోని జిల్లా కావాలనేటువంటి నినాదంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు జిల్లా ప్రకటించాలి అని చెప్పేసి కోరుకుంటూ సీఎం గారిని ఆదోని జేఏసీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. ఇక్కడ విజిట్ చేయమనంటే